సంతోషకరమైన పద్ధతుల్లో రోడ్లు వేసుకోవాలి తప్ప ఏడిపించుకుంటా సూసైడ్ చేసుకుంటుంటే మనం ఆనందపడి రోడ్లు వేసుకోవడం లేదని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా. ఇప్పటికైనా జరిగిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికైనా మీరు జరుగుతున్న పనుల విషయంలో మీరు సమగ్రంగా సర్వే చేసి ధరలు ఫిక్స్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి తప్ప లేకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అవసరమైతే మేమే రైతుల పక్షాన ఎక్కడైతే రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉందో మేమే రైతాంగం పక్షాన పాదయాత్రలు చేసి రైతులకు అండగా ఉండి మీ మెడలు వంచి ఈ ధరలు సవరించే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మేము రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మా రైతులు కూడా వచ్చింది వాళ్ళంతా కూడా రైతుల ఉసురు పోసుకోవద్దు. ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఇచ్చిన రాజ్యం బాగుపడదు. రేవంత్ రెడ్డి నీకు ఓట్లేసి గెలిపించిండు, నువ్వు మర్చిపోకు. ఇవాళ రైతులను వేధిస్తూ ఉంటే, రైతులు చనిపోతూ ఉంటే, రైతులు ఇలా కంటి మీద కొనుక్కు లేకుండా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు చూస్తూ మురిసిపోతే మంచిది కాదు సుమా. మొన్న మీకు కూడా నిజమే ఇది కష్టంగా ఉందని చెప్పి మీరు ఎక్కడైతే ఇలా 4th సిటీ కోసం రోడ్లు వేస్తున్నారో ఒక్కొక్క ఎకరం 5 కోట్లు 6 కోట్ల రూపాయలు ఉన్నది.